వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: సాయం అందకుంటే ఆకలితో చచ్చిపోతామంటున్న బీహార్ వరద బాధితులు. మణిపూర్లో మైతిద్వయం విడుదలకు బదులుగా 11 మంది కూకీ ఖైదీల విడుదల. అత్రస్ తొక్కిసలాట ఛార్జ్షీట్లో బోలేబాబు ప్రస్తావన లేదు. మహమ్మద్ ప్రవక్తపై యూపీ పూజారి యతి నరసింహానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు. కుటుంబ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. మూసీ నదిని పునర్జీవింపజేయడమే లక్ష్యమన్న సీఎం రేవంత్ రెడ్డి. బీరూట్పై రాత్రికి రాత్రే భారీ వైమానిక దాడులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్. దర్భంగా జిల్లాలోని కోసీ నదికి వరదల కారణంగా నిర్వాసితులైన ప్రజల వేదన వర్ణాతీతంగా ఉంది. ఆదుకునే నాదులు లేక అన్నమో రామచంద్ర అంటున్నారు. అధికారులు తొందరగా సాయం అందించకపోతే ఆకలితో చచ్చిపోవడం ఖాయమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే దర్భంగా జిల్లాలోని బొబోల్ గ్రామంలో సెప్టెంబర్ 29న అర్ధరాత్రి 80 అడుగుల మేర కరకట్ట తెగిపోవడంతో కోసీ నది చుట్టుప్రక్కల ఉన్న దాదాపు డజన్ గ్రామాలకు తీవ్ర వరదలు వచ్చాయి. దీని కారణంగా అక్కడి ప్రజలు నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది. అదే జిల్లాలోని నర్కాతియా భండారియా గ్రామానికి చెందిన గంగా పాశ్వాన్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 30న అర్ధరాత్రి కోసీ నది కరకట్ట తెగిపోతుందని మా గ్రామానికి వార్త వచ్చిందని తెలిపారు. దీంతో సర్వస్వం ఇంట్లో వదిలి వట్టి చేతులు కట్టుబట్టలతో రోడ్డుపైకి వచ్చేశాం. అప్పటి నుంచి కుటుంబంతో కలిసి రోడ్డుపైనే జీవనం సాగిస్తున్నామని వాపోయాడు. దర్భంగాలోని మరో వరద ప్రభావిత గ్రామమైన కుబౌల్లో నివసిస్తున్న బండారి యాదవ్ తన కుటుంబంతో కలిసి గట్టుపై నివసిస్తున్నాడు. నా 5 పశువులు వరద నీటిలో కొట్టుకుపోయాయి, ధాన్యం కూడా పాడైపోయిందని అతను రోధిస్తూ చెప్పాడు. ఈ ఏడాది బీహార్లో రుతుపవనాల్లో సాధారణ కంటే తక్కువ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో సెప్టెంబర్ 30 వరకు రుతుపవనాలలో 798 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం. 992 మిల్లీలీటర్ల కంటే 20% తక్కువ అని రాష్ట్ర విపత్తు శాఖ తెలిపింది. అయితే గత కొద్ది రోజులుగా నేపాల్లోని టెరాయి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది నేపాల్లోని కోసి, గండక్, భాగమతి, మహానంద వంటి నదుల నీటి మట్టం విపరీతంగా పెరిగింది. సెప్టెంబర్ 20న కుకీ మిలిటెంట్లు అపహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మణిపూర్కు చెందిన 2 మైతీ వ్యక్తులు గురువారం విడుదలయ్యారు. 2 వ్యక్తులు క్షేమంగా ఉన్నారని ది హిందూ నివేదించింది. ఇందుకు బదులుగా ఇంఫాల్ శివార్లో ఉన్న సజీవా జైలు నుండి 11 మంది కూకీ ఖైదీలను విడుదల చేశారు. వీరిద్దరు విడుదల ఏకకాలంలో జరిగింది. కూకీ ఖైదీలను విడుదల చేయాలని అపహరణకు గురైన వారు ముందస్తు షరతు విధించగా సంఘర్షణ పరిస్థితుల కారణంగా బెయిల్ పొందినప్పటికీ వారు జైల్లో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 27, 2024న కాంగ్పోక్పీలో అపహరణకు గురైన 2 యువకులను సురక్షితంగా తిరిగి మణిపూర్ పోలీస్ కస్టడీకి తీసుకువచ్చారు. వారు క్షేమంగా తిరిగి రావడానికి అవిశ్రాంతం కృషి చేసిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుండి ప్రతి ఒక్కరిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీ కృషి ఎంతో విలువైనది అని ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ ఎక్స్లో పోస్టు చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన మణిపూర్ హింసాకాండపై విచారణ కమిషన్కు సమర్పించిన తర్వాత ది వైర్ వార్తా సంస్థ పబ్లిక్ డొమైన్లో విడుదల చేసిన ఆడియో టేపులు ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ అతని ప్రభుత్వం తప్పులకు పాల్పడినట్టు రూఢి అవుతుంది. రాష్ట్రంలో హింస కారణంగా వందల మంది ప్రాణాలను కోల్పోవడానికి దారితీసింది. వేలాది మంది ప్రజలు ఇప్పటికీ నిరాశ్రయులుగానే ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని అత్రస్లో తొక్కిసలాట జరిగి 121 మంది మరణించిన 3 నెలల తర్వాత రాష్ట్ర పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో స్వయం ప్రకటిత దైవం భోలేబాబా పేరు లేదు. ఛార్జ్షీట్లో 11 మంది నిందితుల పేర్లున్నాయి, కానీ భోలేబాబా నిందితుడిగా పేర్కొనలేదని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఛార్జ్షీట్లో ఈవెంట్ చీఫ్ ఆర్గనైజర్ దేవ్ ప్రకాష్ మధుకర్, మేఘ్ సింగ్, ముఖేష్ కుమార్, మంజుదేవి, మంజు యాదవ్, రామ్ లదేతే, ఉపేంద్ర సింగ్, సంజు కుమార్, రామ్ ప్రకాష్, షాక్యా, దుర్వేష్ కుమార్, ధల్వీర్ సింగ్ పేర్లున్నాయి. ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ రెండింటిలోనూ మధుకర్ను ప్రాథమిక నిందితుడిగా గుర్తించారు. న్యాయ ప్రక్రియలో భాగంగా అక్టోబర్ 1 మధుకర్ సహా 10 మంది నిందితులను అలీగఢ్ జిల్లా జైలు నుంచి అత్రస్ జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టు ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకున్న తర్వాత విచారణ ప్రారంభమవుతుందని
డిఫెన్స్ తరఫు న్యాయవాది ఏపీ సింగ్ అన్నారు. హత్రాస్ పోలీసులు సూరజ్పాల్ పట్ల సానుభూతి కలిగి ఉన్నారనే వాదనలు ఈయన తోసిపుచ్చారు. దర్యాప్తు చురుగ్గా కొనసాగుతుందని నొక్కి చెప్పారు. యూపీ పూజారి యతి నరసింహానంద్ ఇటీవల ఒక ప్రసంగంలో మహమ్మద్ ప్రవక్తను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ప్రతి దసరా రోజున మీరు దిష్టిబొమ్మను దహనం చేయాల్సి వస్తే మహమ్మద్ ప్రవక్త దిష్టిబొమ్మలను దహనం చేయండి అని ఆయన వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే నరసింహానంద్ గత సంవత్సరం కూడా తన నోటికి పని చెప్పారు. అఖండ హిందూ రాష్ట్రం, వీర్ సవర్కర్, ఛత్రపతి శివాజీ మహారాజ్ కళ. ఈ కళ ఆఫ్ఘనిస్తాన్ వరకే పరిమితం కాకూడదు. హిందుత్వం మక్కా ఖాబాకు చేరే వరకు మనం పోరాడాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసింది. అంతేకాదు, ముస్లింల అత్యంత పవిత్రమైన ప్రదేశం ఖాబా కింద ఒక శివాలయం ఉందని కూడా అతను పేర్కొన్నాడు. గత సంవత్సరం ఇజ్రాయిల్లో అశాంతి తర్వాత పూజారి తను 1000 మంది మద్దతుదారులతో కలిసి ఇజ్రాయిల్లో స్థిరపడాలని, యుద్ధ ప్రయత్నాలకు ఉచితంగా సహకరించాలని కోరుకుంటున్నట్లు ప్రకటించాడు. వివాదాస్పద ప్రసంగాలు చేయడంలో నరసింహానంద్కు పేరుంది. హరిద్వార్లో విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు గాను గతంలో అరెస్ట్ అయ్యాడు. అతని వ్యాఖ్యలు సాధారణంగా ఇస్లాం ప్రవక్త మహమ్మద్ లక్ష్యంగా చేసుకుంటాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కూడా ఆయన ప్రకటన చేశారు. కాగా మహమ్మద్ ప్రవక్తపై ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. अब तो ऐसे ऐसे अपराधी पैदा हो गए हैं जिनके सामने रावण का कोई अस्तित्व नहीं है। अगर आज जलाना है, मैं सारे हिंदुओं का इस मंच से आह्वान करना चाहता हूं, यदि आप जलाना चाहते हैं हर दशहरे पर तो అక్టోబర్ 3 నుంచి 8 వరకు నిర్వహించనున్న పైలట్ ప్రాజెక్టులో భాగంగా డిజిటల్ కుటుంబ ఆరోగ్య కార్డులు జారీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఒకే రాష్ట్రం ఒకే కార్డు విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రేషన్, ఆరోగ్య సేవలతో పాటు సంక్షేమ పథకాలన్నీ కుటుంబ డిజిటల్ కార్డు ద్వారా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలోని ప్రతి 2 గ్రామాల్లో ఈ పైలట్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పైలట్ సర్వేను 5 రోజుల్లో పూర్తి చేసి ఈ విధానంలో గల మార్పులు చేర్పులను గమనించి రాష్ట్రమంతటా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, అందులో భాగంగానే ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ఇంటి మహిళను ఇంటి యజమానురాలుగా ఉంచుతామన్నారు. రేషన్ కార్డులు వేరు, ఫ్యామిలీ డిజిటల్ కార్డులు వేరని, ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలతో పాటు ఇంట్లో వారు పొందుతున్న పథకాలన్నింటి వివరాలు ఉంటాయన్నారు. ప్రభుత్వం దగ్గర ఉన్న 30 శాఖల సమాచారాన్ని క్రోడీకరించి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు రూపొందిస్తున్నామని సీఎం వెల్లడించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పేదవాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వలేదని, రేషన్ కార్డుల కోసం కాళ్ళు అరిగేలా వారి చుట్టూ తిరిగి అలసిపోయి వారిని ఇంటికి పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, తమ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో పేదలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ఎప్పుడు అవసరమైతే అప్పుడు సమాచారం మార్చుకునే వెసులుబాటు ఉందని, అన్ని కార్డులకు ఫ్యామిలీ డిజిటల్ కార్డు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుందని సీఎం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు వైద్యము ఉచితంగా అందించాలి. ఏ పేదవాడు కూడా వైద్య సహాయం అందక మరణించిందన్న వార్త తెలంగాణ రాష్ట్రంలో వినకూడదు అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. లండన్లోని థేమ్స్ రివర్ ఫ్రంట్తో సమానంగా మూసీ నదిని అభివృద్ధి చేయాలని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పరివర్తన ప్రాజెక్టు కోసం డిజైన్లు, ప్రణాళికలు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ నిర్మాణ సంస్థలు, ల్యాండ్స్కేపింగ్ నిపుణులు, ఇంజనీర్లకు పిలుపునిచ్చారు. పౌరుల జీవన పరిస్థితులను మెరుగుపరచడం అంత తేలికైన పని కాదు. అయినా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ప్రాధాన్యత అంశమని సీఎం అన్నారు. చారిత్రాత్మకంగా దేశవ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలలో కాంగ్రెస్ అగ్రగామిగా ఉంది. ప్రస్తుత పాలనలో సాహసోపేతమైన సంస్కరణల ద్వారా గత ప్రభుత్వాలు చేసిన నష్టాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తుందని సీఎం అన్నారు. గత కొన్ని నెలలుగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల కలయిక ద్వారా జీవనోపాధిని పెంచే హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం అనేక చర్యలను అమలు చేసింది. వివిధ రంగాలలో ఆదాయాలను పెంచడానికి, వృద్ధిని పెంపొందించడానికి కొత్త విధానాలు ప్రవేశపెట్టామని సీఎం అన్నారు. ముత్యాల నగరం, హైదరాబాద్ గుండా మూసీ నది ప్రవహించడం మన అదృష్టం. ఏది ఏమైనప్పటికీ మురికివాడలు, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలు, నదికి ఆనుకొని నివాసం ఉంటున్న ఇళ్లలో పేలవమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. నిత్యావసర సేవలు అందక వేలాది కుటుంబాలు ఈ పరిస్థితుల్లో చాలా కాలంగా జీవిస్తున్నాయి. పౌరులందరికీ వారి నేపథ్యంతో సంబంధం లేకుండా గౌరవప్రదంగా జీవించాలనే రాష్ట్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా వారికి పునరావాస సౌకర్యాలు కల్పిస్తున్నామని సీఎం అన్నారు. ఇందులో భాగంగా పేద అట్టడుగు వర్గాలకు గృహాలను అందించడం ప్రభుత్వం నైతిక బాధ్యత. బాధిత కుటుంబాలకు గృహాలతో పాటు తగిన పరిహారం అందేలా ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తుంది. మూసీ నది పునర్జీవనం ఏళ్ల తరబడి ప్రజలలో చర్చనీయాంశంగా ఉంది. అయితే గత పాలకులు ప్రాజెక్టును బలవంతం చేయడంలో విఫలమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును ఒక ప్రధాన కార్యక్రమంగా చేపట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఇవాళ పేదలకు అన్యాయమైందని ఏడుస్తున్నారు కదా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి. ఒక 500 కోట్లు తీసి ఆ మూసీలో మునిగిపోయిన వాళ్ళకి పంచిపెట్టండి. మీకు అధికారంలోకి రాకంటే ముందు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవు కదా. ఈరోజు 1500 కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో ఉన్నాయి. అది ఎవరి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? లెబనాన్ రాజధాని బీరుట్పై నిన్న రాత్రి ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులతో విరుచుకుపడింది. దీంతో ఆ ప్రాంతమంతా శక్తివంతమైన పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ రోజు కూడా నగరంపై తీవ్రమైన వైమానిక దాడులు జరిగాయి. గత 24 గంటల్లో జరిగిన బాంబు దాడుల్లో 37 మంది మరణించారని, 151 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించింది. హసన్ నస్రల్లాను చంపిన తర్వాత ఇప్పుడు అతని వారసుడు అషీమ్ సఫీద్దున్ను చంపినట్లు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. 3 ఇజ్రాయెల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గురువారం అర్ధరాత్రి భీకరమైన వైమానిక దాడులను చేశాయని, అందులో హత్యకు గురయ్యాయని హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా బంధువు అతని వారసుడు అషీమ్ సఫీద్దీన్పై దాడులు జరిగాయని తెలిపాయి. ఈ ఇజ్రాయెల్లో దాడి నస్రల్లాను చంపిన దాడి కంటే చాలా పెద్దదని చెప్తున్నారు. తాజాగా జరిగిన దాడులలో బంకర్ పూర్తిగా ధ్వంసమైంది. బీరుట్లోని దహీ శివార్లోని అషీమ్ సఫీద్దున్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. సఫీవుద్దీన్ సీనియర్ హిజ్బుల్లా అధికారులతో అండర్గ్రౌండ్ బంకర్లో రహస్య సమావేశం నిర్వహిస్తున్నప్పుడు ఈ దాడి జరిగింది. ఇజ్రాయెల్ ఈ నస్రల్లాను చంపిన తర్వాత ఈ ప్రాంతంలో జరిగిన అత్యంత భారీ బాంబు దాడుల్లో ఇదొకటి కావడం గమనార్హం. ఈ దాడికి సంబంధించి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోరెన్స్ లేదా లెబనాన్లోని హిజ్బుల్లా నుండి ఇంకా అధికారిక ప్రకటన లేదు. హమాస్ నెట్వర్క్ అధిపతి జాహీ యసర్ అబ్దు ఆల్ రజెక్ ఔఫీని వెస్ట్ బ్యాంకులోని తుల్కర్ములో చంపినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ గురువారం రాత్రి ప్రకటించింది. సెప్టెంబర్ 2న ఎట్రేటాట్లో కార్ బాంబింగ్ దాడికి ఓపీ ప్లాన్ చేసినట్లు ఐడిఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా అనేక దాడులకు ఓపీ ప్లాన్ చేసినట్లు ప్రకటన పేర్కొంది. ప్రతిస్పందనగా హిజ్బుల్లా సరిహద్దుకు ఇరువైపులా ఉన్న ఇజ్రాయెల్ దళాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. అదనంగా ఆక్రమిత వెస్ట్ బ్యాంకులోని తుల్కారెం శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి కనీసం 18 మంది పాలస్తీనియన్ల మరణానికి కారణమైంది. గాజాలో ఇజ్రాయెల్ దాడులు అక్టోబర్ 2023 నుండి కనీసం 41,788 మరణాలు సంభవించాయి. 96,794 మందికి గాయాలయ్యాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుద్దాం. నమస్కారం.